మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షుగర్ అనేది ఈ మధ్య ఎక్కువ కాలంలో మనము ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది అని చెప్పేసి వింటూ ఉంటాం. మనము దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టచ్చు. డయాబెటీస్ అనేది ఇర్రివర్సిబుల్ అనేది కూడా వి కెన్ లిజన్. అంటే చాలా మందికి వన్స్ షుగర్ వచ్చింది అని అంటే ఇంకా మేము జీవితకాలం దీంతోనే బ్రతికిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, మీరు మంచి లైఫ్ స్టైల్ అనేది పాటిస్తూ ఉన్నారు అని అంటే షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు, రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మీరు ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ అంటే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకుంటా ఉంటారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్, నార్మల్ గా ఎక్కువ పాలిష్ చేసి బాగా వైట్ గా ఉన్నవి రైస్ అలా ఉంటారు. అవి చూడడానికి బాగా అపీలింగ్ గా ఉంటాయి కానీ తినడానికి చాలా హానికరంగా ఉంటాయండి. అలాగే ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఎక్కువ ఆయిల్ శాతం యూస్ చేసుకున్నా కానీ బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉన్నా ఇలాంటివి లైక్ షుగర్స్ కానీ లైక్ స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువ పెంచుతూ ఉంటాయి అన్నమాట షుగర్స్. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫుడ్ నుంచి కానీ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా పెంచుకొని మీ డైలీ యాక్టివిటీలో ఒక టైమింగ్స్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని అదే టైమింగ్ మెయింటైన్ చేసుకొని పెంచుకుంటూ ఉంటే మీ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకుంటూ ఉంటే దాని ద్వారా కూడా మీ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. ఆల్కహాల్ కూడా అండి, ఆల్కహాల్, స్మోకింగ్, కూల్ డ్రింక్స్, బయట చిప్స్, ప్యాకెట్స్, జెల్లీస్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. డైలీ ఒకటే కదా, లేకపోతే మన స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి కొంచెమే కదా, డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పి, కాబట్టి తీసుకోవచ్చు అనే నెగ్లిజెన్సీ ఉంటుంది. సో అలాంటివన్నీ నాట్ ట్రూ అండి. మీరు చెప్పుకునే రీజన్స్ మీకు మీ హెల్త్, మీ ఫ్యూచర్ హెల్త్ మీ చేతుల ద్వారానే పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాంటివి ఏమీ వినకుండా, పట్టించుకోకుండా, చదివినవి అలాంటివన్నీ మైండ్ లో పెట్టుకోకుండా మీరు ఇలాంటివన్నీ ఏదైతే ఇందాక ఫుడ్స్ చెప్పానో చాక్లెట్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, కూర్చొని ఎక్కువగా డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం, స్క్రీన్ టైం పెట్టుకోవడము ఇలాంటివన్నీ పెట్టుకున్నారు అని అంటే మీ షుగర్స్ డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఉన్నాయి అని అంటే మీకు షుగర్ ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నారు అంటే పెరుగుతూనే ఉంటాయి మీ షుగర్స్.